పల్నాడులో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ గుర్తుందా? ఎలా మర్చిపోతారు? వందలాది మంది నమ్మకాన్ని నట్టెంటా ముచ్చి 200 కోట్లకు పైగా మూటగట్టుకుని చెక్కేశాడు పుల్లారావు. ఇప్పుడు ఆయన వెలుగబెట్టిందే సాయి సాధన చిట్ ఫండ్స్ కంపెనీ. అయితే చిట్ ఫండ్ కంపెనీ అక్రమాలపై విచారణ షురూ అయింది. రంగంలోకి దిగిన సిట్ అధికారులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మోసపోయిన వారంతా ఆధారాలు సమర్పించాలని కోరుతున్నారు. అయితే బాధితులు మాత్రం విచారణ నర్సరావుపేటలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సాయి సాధన చిట్స్ అధినేత పాలడుగు పుల్లారావు 300 మందిని నట్టెంటా ముంచేశాడు. 200 కోట్ల టోపీ పెట్టి కుటుంబంతో సహా చెక్కేశాడు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అప్పటి నుంచి కోర్టును ఆశ్రయిస్తున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అందులో భాగంగానే రంగంలోకి దిగిన సిట్ అధికారులు విచారణను మొదలుపెట్టారు. త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సిట్ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అంటే సిట్ ప్రధానంగా విచారణ అనేదానికన్నా కానీ ప్రస్తుతానికైతే వివరాలు సేకరిస్తూ ఉంది. ఎవరెవరైతే ఎంతెంత చిట్స్ వేశారు లేదా డిపాజిట్స్ వేశారు, వాళ్ళ మొత్తాలు, ఆ మొత్తానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి అనేది ప్రధానంగా ఈరోజు బాధితుల దగ్గర నుంచి కూడా ఆ వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే పుల్లారావు ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నాడు కాబట్టి బాధితుల వైపు నుంచి వివరాలు తీసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అంటే మొత్తం ఏ మేరకు నష్టపోయారు, ఆ నష్టపోయిన వారికి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అనేది తర్వాత తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడైతే మాత్రం బాధితులందరినీ కూడా పిలిపించారు. నర్సాపేట నుంచి కావచ్చు లేదా వివిధ ప్రాంతాల్లో, పల్నాడు జిల్లాలోనే వివిధ ప్రాంతాల్లో కూడా ఈ బాధితులంతా ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా గుంటూరులోని సిఐడి కార్యాలయానికి రావాలని కొంతమంది అయితే వాళ్ళు పిలవడం జరిగింది. వచ్చిన వారందరి దగ్గర నుంచి కూడా ఆధారాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. కానీ బాధితులు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, గతంలో హోమ్ మినిస్టర్ని కలిసినప్పుడు కానీ లేదా నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబును కలిసినప్పుడు కూడా విచారణ అంతా కూడా నర్సాపేట కేంద్రంగానే జరగాలి. అదేవిధంగా బాధితులను కూడా నర్సాపేట కేంద్రంలో ఉన్న స్థానాన్ని కనుక పిలిపించినట్లయితే వచ్చి తమ సమస్యలు కావచ్చు, తమ వద్ద ఉన్న ఆధారాలు కావచ్చు పోలీసులకు ఇచ్చి సహకరించే అవకాశం ఉంటుంది. కానీ ఇతర ప్రాంతాల కంటే ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయి కూలీనాలు చేసుకునే వాళ్ళు కావచ్చు లేదా మధ్యతరగతి ప్రజలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా ఈ ఇన్వెస్ట్ చేసుకున్నారు కాబట్టి మరలా పోలీసుల చుట్టూ తిరగటం అనేది వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అవ్వటమే కాకుండా వాళ్ళ వృత్తికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అనేది బాధితులు చెప్తా ఉన్నారు. ఇదే అంశాన్ని ఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్లేందుకు కూడా వారంతా సిద్ధమైన నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే ఏదైతే బాధితులంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎంతమంది అయితే ఉన్నారో ఎంతంత అయితే వాళ్ళకి రావాల్సి ఉందో ఆ వివరాలన్నింటినీ కూడా ఒక ఆడిటర్ అదేవిధంగా ఒక న్యాయవాది సమక్షంలోనే వీరిద్దరు కూడా బాధితులు ఉన్నారు కాబట్టి వారి సమక్షంలోనే ఒక జాబితాను అయితే తయారు చేశారు. కాబట్టి ఆ జాబితాను కూడా అధికారికంగా ఇప్పటికే ఉన్నత వర్గాలకు అంటే సంబంధించిన ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి కూడా అందించడం జరిగింది. కాబట్టి ఇంకా ఆధారాలు ఏమున్నాయి అనేది పోలీసులు అడిగితే తమ వద్ద ఏదైతే ప్రైవేట్ చిట్ ఫండ్ కాబట్టి ఆ ప్రైవేట్ చిట్ ఫండ్లో పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందన్నా కానీ లేకపోతే దాంట్లో పెట్టిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే కూడా ఇవాళ సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే బాధితులు ఎదుర్కొంటారు. కాబట్టి వారిని మరింతగా ఇబ్బంది పెట్టకుండా అదేవిధంగా మరొక వైపు నుంచి బాధితులంతా చెప్తుంది కూడా ఏంటంటే సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి నర్సాపేటలో ఉన్న కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు సీజ్ చేసిన సమయంలో చాలా పెద్ద ఎత్తున ఉన్న రికార్డ్స్ అన్నింటినీ కూడా పోలీసులే తీసుకున్నారు. కాబట్టి వివరాలన్నీ కూడా దాదాపుగా పోలీసుల వద్ద ఉన్నాయి. ఇప్పుడు బాధితులను పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత పెట్టుబడి పెట్టారు, లేకపోతే ఏ విధంగా పుల్లారావుకి ఇవ్వడం జరిగింది, వడ్డీకి ఇచ్చారా లేకపోతే చిట్ ఫండ్ పాడుకున్న డబ్బులు ఇచ్చారా లేదా అనే వివరాలను పూర్తిగా వెల్లడించమంటే తమ వద్ద పూర్తి ఆధారాలు లేని పరిస్థితి అయితే ఉందని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా సిఐడి కార్యాలయానికి వచ్చిన బాధితులను అయితే పోలీసులు ప్రధానంగా సిట్ ఏర్పాటైంది కాబట్టి ఆ సిట్లో ఉన్న అధికారులంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు వివరాలు అయితే సేకరిస్తున్న నేపథ్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి వచ్చారు, ఆ వచ్చిన వారందరి దగ్గర నుంచి కూడా ఆధారాలు అయితే తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు ఇక్కడి నుంచి తర్వాత ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ కూడా కొంతమంది బాధితులను పిలిపించి మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి జరిగే ఏ విచారణ అయినా సరే లేదా వివరాలు కావాలన్నా కానీ నర్సాపేట కేంద్రంగానే చేయాలి అనేది బాధితుల వైపు నుంచి ఒక డిమాండ్గా ఏర్పడుతుంది. కాబట్టి తర్వాత సిఐడి సిట్ కానీ ఏం చేయబోతుంది, ఎలాగా ఆ వివరాలు తీసుకుంటారు, నర్సాపేట కేంద్రంగానే బాధితులు చెప్పిన దాని మేరకు నడుస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పటివరకు అయితే మాత్రం 200 కోట్ల రూపాయలు ఈ ఘటనలో మోసపోయినట్లుగా బాధితులంతా చెప్తా ఉన్నారు. 2-3 రకాల మోసాలు అయితే జరిగినాయి. ఒకటి చిట్ పాడుకున్న తర్వాత ఆ చిట్ డబ్బులు ఇవ్వకుండా దాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టించుకున్నట్లు, అప్పుగా కూడా తీసుకున్నట్లు బాధితులు చెప్తా ఉన్నారు. తర్వాత బ్రోకెన్ చిట్స్, ఒకే చిట్ని 2-3 పేర వేసి వాళ్ళ చేత వాళ్ళు పాడుకున్న తర్వాత ఆ డబ్బుల్ని తన దగ్గరే ఉంచుకొని వాటన్నిటిని కూడా రియల్ ఎస్టేట్
సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్టుగా కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఎక్కడెక్కడైతే పెట్టుబడులు పెట్టారో ఆ వివరాలన్నీ కూడా సేకరించాల్సి ఉంటుంది. మరొక వైపు నుంచి బాధితులు ఎవరికైతే ఎంతెంత డబ్బులు ఇవ్వాలో వాటన్నిటిని కూడా సిట్ తయారు చేసుకొని ఆ తర్వాత ఆస్తులు అప్పులు పట్టిక బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఆస్తులకు తగ్గట్టుగా అప్పులు ఉన్నాయా లేదా అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయా అనేది కూడా సిట్ అధికారులు తేల్చాల్సిన విషయాలు. ఆర్థికపరమైన నేరం కాబట్టి ఇవన్నీ చాలా లోతుగా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే సిట్ ఆ దిశగానే అడుగులు వేస్తుంది. థ్యాంక్ యూ నాగరాజు.